హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దుర్గా ప్రసాద్. మీరు చూస్తున్నది సంతోష్ సిరీ 6196 యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం దూసం వాసాల గురించి తెలుసుకుందాం. అదేంటది పేరు వింటేనే డిఫరెంట్గా ఉందని అనుకుంటున్నారా? ఇది మరెక్కడో కాదు, తమిళనాడు రాష్ట్రంలోని కుంభకోణం పట్టణంలో ఉంది. ఈ దూసం వాసాల గురించి తెలుసుకునే ముందు మనం కుంభకోణం పట్టణం గురించి తెలుసుకోవాలి. ఇది తమిళనాడులోని పురాతన దేవాలయాలతో ప్రసిద్ధి చెందిన స్థలమే ఈ కుంభకోణం. ఈ కుంభకోణం పట్టణంలో ఇప్పటికీ మనకి తెలియని కొన్ని రహస్యమైన ప్రదేశాలు ఉన్నాయి. అందులో ఒకటే ఈ దూసం వాసాలు. అసలు ఇక్కడ ఏం జరిగింది అంటే, 17వ శతాబ్దంలో కుంభకోణంలో నివసించే రాజు కుటుంబానికి చెందిన యువరాణి ఒకరోజు అర్ధరాత్రి దూసం వాసాలనే గుహవంతమైన ప్రదేశానికి వెళ్ళి తిరిగి రాలేదు. దీనికి గల కారణం అక్కడ స్థానికులు చెప్పేది ఏమిటి అంటే, ఆ గుహలోకి ఎవరైనా వెళితే ఆచూకీ లేకుండా పోతారని. కొందరైతే అక్కడ అగ్నిలా మెరుస్తూ ఉండే గోపురం, ఆకాశంలో వింత వింత శబ్దాలు చూశామని చెబుతారు. మరికొంతమంది అక్కడ దేవతల యొక్క ఆగ్రహం గురి తిరిగి రారు అని చెబుతారు. తదుపరి కాలంలో అక్కడ తవ్వకాలు జరిపినప్పుడు ఒక పురాతన శివలింగం బయటపడింది. శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ఈ ప్రాంతం పాతకాలం నాటి రహస్య శక్తులతో నిండిన స్థలం అని భావిస్తున్నారు. కొన్నాళ్లకు అక్కడ స్థానికులు ఆ గుహను పూజించడం మొదలుపెట్టారు. ఇప్పటికీ అక్కడ అర్ధరాత్రి సమయంలో వింత వింత శబ్దాలు వినిపిస్తాయి అని చెప్తారు అక్కడ స్థానికులు. ఆ ప్రదేశంలో అడుగుపెట్టిన వారికి దేవతలు కల్లోకి వస్తారని అంటారు. మరి మీలో ఎవరైనా వెళ్ళాలనుకుంటున్నారా ఈ ప్రదేశానికి? అయితే కింద కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ అండ్ లైక్ అనేది నా ఈ ఛానల్ యొక్క డెవలప్మెంట్ కోసం ఎంతగానో ఉపయోగపడుతుంది.